అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 27వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఏర్పడడం, వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగడం, స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. ఇంటా బయట ఆనందంగా ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఆర్థిక పురోగతిని సాధిస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపారం సజావుగా సాగన ఉద్యోగమున జీతభత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారం ఆశాజనకంగా సాగన వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. లాభపడతారు. వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిన బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, కుటుంబ వ్యవహారంలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం, నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఏర్పడిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా పనిచేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలను చేపడతారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో రాణిస్తారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సాధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. మొహమాటాన్ని దరిచేయనివ్వద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం, భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు. వ్యాపారంలో స్వల్ప లాభాలు ఏర్పడడం, వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి.
చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. దురాశ అత్యాశలను త్యజించాలి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. దైవ బలం అనుకూలిస్తుంది. చేపట్టే పనిలో విజయాన్ని ఏర్పరచుకుంటారు. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.